శుభప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలమైన కాలం. విద్యార్థుల కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ కృషికి ప్రశంసలు అందుతాయి. వాహన యోగం ఉంది. వృషభం. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. అనూహ్యమైన ఖర్చులొస్తాయి. బంధువులతో విరోధం గోచరిస్తోంది. మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. బద్ధకాన్ని వదిలి శ్రమించాలి. మిథునం. యోగదాయకంగా ఉంటుంది. ఆకాంక్షలు నెరవేరతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు ప్రశంసలొస్తాయి. సంతాన సంబంధ శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. శత్రుపీడ తొలగుతుంది. కర్కాటకం. చక్కటి అవకాశం అంది వస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగుల కార్యదక్షతకు ప్రశంసలందుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సింహం. పనులు అనుకున్నట్లుగా జరగవు. స్వజనంతోనే విరోధం గోచరిస్తుంది. డబ్బులు బాగా ఖర్చవుతాయి. శత్రువులు పెరుగుతారు. ఉదర సంబంధ సమస్యలుంటాయి. సంతానం తీరు కలవరపరుస్తుంది. కన్య. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. అధికారులో అసంతృప్తి ఏర్పడుతుంది. కొన్ని పనులను అయిష్టంగా చేయాల్సొస్తుంది. అపోహలను, కోపాన్ని తగ్గించుకోవాలి. అజీర్తి సమస్య విసిగిస్తుంది. తుల. అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభముంది. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. బంధువులను కలుస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనముంటుంది. వృశ్చికం. రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. కృషికి తగ్గ ఫలితాన్ని, ప్రశంసలను పొందుతారు. అవసరానికి బంధువుల సహకారం అందుతుంది. శత్రుపీడ తొలగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. కొత్త వస్తువులు కొంటారు. ధనుస్సు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల సూచనలు పాటించండి. సంతానం తీరు చికాకు పరుస్తుంది. అనూహ్యమైన ఖర్చులొస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. వాత సంబంధ సమస్యలు ఉంటాయి. మకరం. ఆర్థిక లావాదేవీల్లో జాప్యం ఏర్పడుతుంది. కార్యసాధనలోనూ అడ్డంకులు, నష్టాలు ఉంటాయి. మనసు నిలకడగా ఉండదు. స్థిరాస్తి వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుంభం. అన్ని వైపులా శుభాలే ఉంటాయి. శారీరక, మానసిక సౌఖ్యం లభిస్తుంది. ఆర్థికపరమైన చికాకులు తొలగుతాయి. ప్రియతములను కలుస్తారు. కీలక సమాచారం అందుతుంది. సోదరులు తోడుగా ఉంటారు. మీనం. అనుకోని చికాకులొస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగవు. అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి. ఆచితూచి మాట్లాడండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.